మొన్న 23వ తారీఖు రోజున సైబరాబాద్ పరిధిలోని సనత్ నగర్ పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ వచ్చింది ఎర్లీ మార్నింగే. దాని ప్రకారం ఏంటంటే గీత అనే ఒక మహిళ వాళ్ళ హస్బెండ్ రాధే అని అతను ఇద్దరు వచ్చి మేము మా ఇంటి ముందు పేమెంట్ మీద పడుకొని ఉండగా వీళ్ళు ఫతేనగర్లో ఉంటారు, సనత్ నగర్ లిమిట్స్కి చెందిన ఫతేనగర్లో శివాలయం పక్కనే ఉంటారు. అక్కడ విపిన్ ఇండస్ట్రీస్ అనే ఒక ఇండస్ట్రీ ఉంది, దాని పక్కనే వీళ్ళు రోడ్డు పక్కన అంటే వీళ్ళు నార్మల్గా వీళ్ళు ఒక చిన్నపాటి టెంపరీ స్ట్రక్చర్స్లో ఉంటారు. అక్కడ పడుకోవడం ఇబ్బంది అవుతుందని చెప్పేసి రోడ్డు పక్కనే వచ్చి పడుకున్నారు. వాళ్ళ చిన్న బాబుతోటి 8 months బాబుని పక్కన పడుకోబెట్టుకుని వాళ్ళు పడుకొని ఉన్నారు. వాళ్ళు నైట్ 3 o'clock టైంలో ఆ తండ్రి లేచి చూసేసరికి బాబు లేడు, బాబు మిస్ అయ్యి ఉన్నాడు. సో వాళ్ళు వెంటనే ఎర్లీ మార్నింగ్ మన పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేసినారు. దాంతో ఆ కేసుని మా సిపి గారు అదేవిధంగా అధికారులు అందరం ఆ కేసుని సీరియస్గా తీసుకొని మా సిపి గారి ఆదేశాల మేరకు SHO సనత్ నగర్, క్రైమ్స్ ఇన్స్పెక్టర్ అండ్ ఆల్సో SOT ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ కూడా టీమ్స్ ఫామ్ చేసి అక్యూజ్డ్ని వితిన్ 24 hours కనిపెట్టి ఆ బాబు మిస్ అయిన 24 hours నిన్న మనం అక్యూజ్డ్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ బాబును కూడా సేఫ్గా ఎలాంటి చిన్న గాయం కూడా లేకుండా ఆ బాబును కూడా తల్లిదండ్రులకి అప్పగించడం జరిగింది. ఆ బాబు పేరు శివం, అతనికి 8 months ఉన్నాయి. దీంట్లో అక్యూజ్డ్ ఎవరంటే సత్యనారాయణ రామ్ అని చెప్పేసి ఇతను బీహార్కు చెందిన వ్యక్తి. ఇతని ఫ్రెండ్ అయినటువంటి సన్నీ కుమార్ పాండే వీళ్ళిద్దరూ కూడా ఈ గూడ్స్ వెహికల్స్ డ్రైవ్ చేస్తూ ఉంటారు కలిసి. ఈ సత్యనారాయణ రామ్కి 20 సంవత్సరాలైంది పెళ్ళయ్యి, ఇతనికి పిల్లలు లేరు. సో ఈ బాబును వస్తూ పోతూ చూస్తూ ఉండేవాడు. సో అతనికి ఆలోచన వచ్చింది, ఈ బాబుని తీసుకొని నేను పెంచుకుంటే ఎట్లా ఉంటుందనే ఆలోచన వచ్చింది. దాంతో ఆ రోజు రాత్రి అరౌండ్ 1:30 ఆ టైంలో తల్లిదండ్రులు పడుకున్న సమయం చూసి ఆ బాబుని తీసుకొని పోయినాడు. ఇతను ప్లాన్డ్గా ముందే పాల డబ్బా కూడా కొని పెట్టుకున్నాడు. ఆ బాబుని తీసుకుపోయేటప్పుడు ఏం చేయాలి అని పాలు పట్టిస్తూ ఆ బాబుని తీసుకుపోయినాడు. ఆ బాబు కూడా ఏడవలేదు. ఆ బాబుని తీసుకెళ్లి భార్యకు అప్పగించినాడు. భార్య కూడా పెంచుకునే ఉద్దేశం ఉండటం వల్ల ఆ బాబుని దగ్గర పెట్టుకుంది. అయితే ఎప్పుడైతే మేము వాళ్ళని ట్రేస్ అవుట్ చేసి వాళ్ళ దగ్గరికి రీచ్ అయ్యామో వాళ్ళు అలర్ట్ అయ్యి వాళ్ళు మహారాష్ట్ర పారిపోవడానికి, లేదంటే వాళ్ళ నేటివ్ ప్లేస్, వాళ్ళైతే మహారాష్ట్ర వైపు వెళ్తున్నారు, నేటివ్ ప్లేస్కి పారిపోవడానికి ట్రై చేసినారు. మధ్యలోనే ఇంటర్సెప్ట్ చేసి వాళ్ళని అదుపులోకి తీసుకుని వాళ్ళ దగ్గర ఉన్న బాబుని కూడా మనం క్షేమంగా మన అధీనంలో తీసుకుని తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. ఈ కేసులో చాలా సీరియస్గా, ఎందుకంటే ఇది హ్యుమానిటీతో కూడుకున్న కేసు, ఈ కేసుని సీరియస్గా తీసుకుని పనిచేసిన మన సనత్ నగర్ SHO గారికి, సనత్ నగర్ SIs అండ్ అదర్ పోలీస్ స్టాఫ్ అండ్ క్రైమ్ అండ్ SOT టీమ్ అందరూ కూడా చిన్న క్లూ దొరికింది మనకి. ఆ చిన్న క్లూ ప్రకారం ఆ దగ్గరలో ఒక పార్దీ ఏరియా ఆ ఏరియా ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఆ క్లూ తోటి మన అందరం చాలామందిని కనీసం ఒక 100-150 మందిని విచారించి అతని పోలికలు ఉన్న వ్యక్తి ఎవరిని ఆరాధీసి చివరికి అసలు నిందితుడిని మనం ఇంటిని గుర్తించడం జరిగింది. ఆ విధంగా కృషి చేసినందుకు మా పోలీస్ సిబ్బంది అందరినీ కూడా అభినందిస్తా ఉన్నాను. సో కొద్దిగా టైం ఇస్తే మాట్లాడుతున్నాం. వన్ సెకండ్. లేదు, వీళ్ళకి గత హిస్టరీ అంటూ ఏం లేదు. వీళ్ళు పెంచుకుందాము, వీళ్ళకి పిల్లలు లేకపోవడం వల్ల పెంచుకోవాలనే ఉద్దేశంతో చేసినారు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒకసారి రివార్డ్స్ ఓకే సార్. గుడ్, వెళ్ళండి. ఓకే సార్. కూర్చోండి.